మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నా. మీకెక్కడా తాగడానికి నీళ్లు కొరత ఉండకూడదని, వ్యవసాయానికి నీటి ఎద్దడి లేకుండా చేయాలని, వాతావరణం మెరుగుపడాలని నేను ఒక ఉద్యమంగా ఆలోచిస్తున్నా. ఇప్పుడు కాదు, 30 ఏళ్లుగా పనిచేశాను. ఒకప్పుడు ఇంకుడు గుంతలు కొట్టాం, ఎక్కడికక్కడ కంట్రోల్ ట్రెంచెస్ తవ్వాం, చెక్ డ్యాములు కట్టాం. ఇంకో పక్క అడవుల్లో కూడా అడవి చుట్టూరు కంట్రోల్ ట్రెంచెస్ కొట్టి అడవిలో వచ్చే నీళ్లు అక్కడే నిలబెట్టి కింది ప్రాంతాన్ని భూగర్భ జలాలు పెంచే కార్యక్రమాన్ని చేశాం. ఇప్పుడు కూడా నేను చూశాను, రాయచోటి ప్రాంతం దగ్గర దగ్గర 9.9, 9.8 ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు లోతులో ఉన్నాయి. రాష్ట్రంలో 6.7%, 6.7 మీటర్లో ఉంది. నంద్యాలలో 4 మీటర్లు నీళ్లున్నాయి. ఇవన్నీ ఆలోచించి 3 మీటర్లకు తేవాలి. వర్షాకాలం రోజున వర్షాలు పడిన తర్వాత 3 మీటర్లు నీళ్లు ఉండాలి. అదే మరిగా మళ్ళీ వర్షాలు పడే మునుపు 8 మీటర్లను ఉండాలి. మనం వాడుకోవాల్సిన నీళ్లు 5 మీటర్లు వాడుకోవాలి. ఒకప్పుడు ఓల్టా చట్టాన్ని నేనే తీసుకొచ్చాను. ఇంతకంటే కిందికి పోతే భూగర్భ జలాలు వాడడానికి వీల్లేదని కూడా తీసుకొచ్చాను. కానీ మీరు మాత్రం దాన్ని కూడా వైలేట్ చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టి ఏ విధంగా నీళ్లు తీసుకురావాలని దీనిపైన శ్రద్ధ పెడుతున్నా. ఎప్పుడో పెద్దవాళ్ళు కట్టిన చెరువులు నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. ఆ చెరువులన్నీ నీళ్లు నింపుకోగలిగితే భూమి ఒక జలాశయంగా తయారవుతుంది. దీనివల్ల కరెంటు ఛార్జీలు కూడా తగ్గుతాయి. ఈరోజు 10 మీటర్లు నీళ్లు పైకి తీయాలంటే 10,000 కోట్లు అవుతుంది. అదేగా 4 మీటర్లు అయితే 5,000 కోట్లు అవుతుంది. ఈ 5,000 కోట్లు సంవత్సరానికి ఈ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే నా ప్రయత్నం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. వాటర్ సెక్యూరిటీ ఇస్తా, మీరు కూడా సహకరించండి. ఇది జరిగితే అప్పటి నుంచి రాయలసీమ కానీ రాయచోటు కానీ పేదరికం ఉండదు, కరువు ఉండదు. కరువు లేకుండా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అక్కడి నుంచి మీరు ముందుకు పోయే బాధ్యత మీది. అది డెవలప్మెంట్ అంటే. అందుకే డెవలప్మెంట్ తెలిసిన వ్యక్తిని, అందుకే దీనికి శ్రీకారం చుట్టాను.